సో లెట్స్ మేక్ ఈజీ చికెన్ బిర్యానీ. సో నేను చాలా ఈజీగా చేసుకున్నాను. కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండ్ బాస్మతి రైస్ నేను ఆల్రెడీ సోక్ చేసుకున్నాను. అండ్ బిర్యానీ దినుసులు నేను సోక్ చేయడం ఉప్పు, కారం, మిరప్పొడి, పసుపు పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు వేసుకొని నేను మ్యారినేట్ చేసుకున్నాను అనమాట చికెన్‌ని. సో ఆలోపు కుక్కర్‌లో ఆయిల్, కొద్దిగా ఘీ కూడా వేసుకొని బిర్యానీ దినుసులు అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకున్నాను. సో దీంట్లో ఉప్పు, పసుపు పొడి కూడా వేసేసుకొని సో త్వరగా వేగిపోతది. వేగిపోయిన తర్వాత అప్పుడు మనం టమాటా ఏసుకోవాలనమాట. సో టమాటా గూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం గదా చికెన్‌ని. సో ఆ చికెన్ గూడా దీంట్లో వేసేసుకోండి. చికెన్ ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత బావుంటుందనమాట. సో నేను ఆల్‌మోస్ట్ 1 ½ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో దీంట్లో నుంచి ఆయిల్ మనకు సెపరేట్ అవ్వాలనమాట. సో సెపరేట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో నేను నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఏసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసుకొని ఇలా ఫుల్ రోలింగ్ బాయిలింగ్ అయితున్నప్పుడు అప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో అది దీంట్లో ఏసేసుకొని ఉప్పు చూసుకొని నేనిక్కడ ఇంక లిడ్ క్లోజ్ చేసేసుకుంటున్నాను. సో లిడ్ క్లోజ్ చేసుకున్నాక నేను 5 విజిల్స్ పెట్టుకున్నాను. సో 5 విజిల్స్ పెట్టుకున్నాక స్మెల్‌కి నా వల్ల అవ్వలేదు. సో వెంటనే నేను విజిల్ పోగానే అలా చల్లారగానే చూసారా ఎంత బావుందో. ముక్క గూడా చూడండి యాక్చువల్లీ ఇలా అనగానే వెళ్ళిపోతుంది.